హరిహరరాయలు, బుక్కరాయలు మొదట ఎవరి ఆస్థానంలో ఉద్యోగులుగా ఉండేవారు? కాకతీయ ప్రతాపరుద్రుడు, పద్మనాయకరాజులు, రెడ్డిరాజులు, తూర్పు చాళుక్యులు. సమాధానము: కాకతీయ ప్రతాపరుద్రుడు. హరిహర బుక్కరాయలు ఏ నది తీరంలో విజయనగరమును నిర్మించారు? కృష్ణానది, గోదావరి, కావేరి, తుంగభద్ర. సమాధానము: తుంగభద్ర. విజయనగర సామ్రాజ్యమును ఏ సంవత్సరంలో స్థాపించారు? 1323, 1336, 1325, 1236. సమాధానము: 1336. విజయనగర సామ్రాజ్యమును పాలించిన వంశాలు ఏవి? సంగమ వంశం, సాళువ వంశం, తుళువ, అరవీటి వంశం. పైవన్నీయు. సమాధానము: పైవన్నీయు. విజయనగరము పరిపాలించిన మొట్టమొదటి రాజు ఎవరు? మొదటి దేవరాయలు, హరిహరరాయలు, బుక్కరాయలు, సాళువ నరసింహరాయలు. సమాధానము: హరిహరరాయలు. ఎవరి కాలంలో విజయనగర రాజులకు బహుమని సుల్తాన్లకు మధ్య యుద్ధము ప్రారంభమైనది? బుక్కరాయలు. మొదటి హరిహరరాయలు, మొదటి దేవరాయలు, రెండవ దేవరాయలు. సమాధానము: మొదటి హరిహరరాయలు. విజయనగర సామ్రాజ్యమును పరిపాలించిన మొదటి రాజవంశం ఏది? సాళువ, అరవీటి, సంగమ, తుళువ. సమాధానము: సంగమ. విజయనగరమును పరిపాలించిన సంగమ వంశీయులలో అగ్రగణ్యుడు ఎవరు? కృష్ణదేవరాయలు, రెండవ దేవరాయలు, బుక్కరాయలు, మొదటి దేవరాయలు. సమాధానము: రెండవ దేవరాయలు. పూర్వ పశ్చిమ సముద్రాధీశ్వర అని బిరుదుగల విజయనగర రాజు ఎవరు? మొదటి హరిహరరాయలు, బుక్కరాయలు, మొదటి దేవరాయలు, రెండవ దేవరాయలు. సమాధానము: మొదటి హరిహరరాయలు. విజయనగర సామ్రాజ్యము ముఖ్యముగా ఎవరితో జరిగిన సంఘర్షణలు ప్రసిద్ధి చెందినవి? బహుమనీలు, మధురా సుల్తానులు, రెడ్డిరాజులు, హోయసాలులు. సమాధానము: బహుమనీలు. విజయనగర, బహుమనీల మధ్య సంఘర్షణ ఏ సంవత్సరంలో ప్రారంభమైనది అని చెప్పవచ్చు? 1366, 1356, 1386, 1343. సమాధానము: 1356. మధురా దండయాత్ర చేపట్టిన పాలకుడు ఎవరు? మొదటి హరిహరరాయలు, కుమారకంపన, విరూపాక్షరాయలు, మొదటి దేవరాయలు. సమాధానము: కుమారకంపన. మధురా దండయాత్ర విశేషాలను తెలిపే గ్రంథము మధుర విజయమును రచించినది ఎవరు? గంగాంబ, తిరుమలాంబ, మోహనాంగి, నాచన సోముడు. సమాధానము: గంగాంబ. తిరుపతిలో ప్రవాసములో ఉన్న శ్రీరంగనాథుని శ్రీరంగంలో పునఃప్రతిష్ఠ చేసిన విజయనగర రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు, రెండో దేవరాయలు, మొదటి బుక్కరాయలు, సదాశివరాయలు. సమాధానము: మొదటి బుక్కరాయలు. తెలుగు కవి నాచన సోముని ఆదరించిన రాజు ఎవరు? సాళువ నరసింహరాయలు, మొదటి బుక్కరాయలు, రెండవ దేవరాయలు, మొదటి హరిహరరాయలు. సమాధానము: మొదటి బుక్కరాయలు. వైదిక మార్గ ప్రవర్తక బిరుదుగల విజయనగర రాజు ఎవరు? మొదటి బుక్కరాయలు, కృష్ణరాయలు, మొదటి దేవరాయలు, విరూపాక్షరాయలు. సమాధానము: మొదటి బుక్కరాయలు. విజయనగర సామ్రాజ్యమును ఎక్కువ కాలం పాలించిన రాజవంశం ఏది? తుళువ, సాళువ, సంగమ, అరవీటి. సమాధానము: సంగమ.
విజయనగర సామ్రాజ్యమును తక్కువ కాలం పాలించిన రాజవంశం ఏది? సాలువ, సంగమ, తులువ, అరవీటి. సమాధానము సాలువ. శ్రీరంగంలోని వైష్ణవులకు మరియు జైనులకు వివాదాలను పరిష్కరించిన విజయనగర పాలకుడు? మొదటి హరిహరరాయలు, బుక్తరాయలు, రెండవ దేవరాయలు, సదాశివరాయలు. సమాధానము బుక్కరాయలు. చైనా దేశమునకు రాయబారులను పంపిన మొదటి విజయనగర పాలకుడు? మొదటి బుక్కరాయలు. కృష్ణదేవరాయలు, రెండవ హరిహరరాయలు, రెండవ విరూపాక్షరాయలు. సమాధానము మొదటి బుక్కరాయలు. విజయనగరమును రాజ్యమును పరిపాలించిన సంగమ వంశంలో చివరివాడు? రెండవ దేవరాయలు. హరిహరరాయలు, రెండవ విరూపాక్షరాయలు, మల్లికార్జునరాయలు. సమాధానము రెండవ విరూపాక్షరాయలు. ముస్లింలుగా మారిన హరిహర బుక్కరాయలను హిందూమతంలోనికి మార్చినది ఎవరు? సంగముడు, మాధవుడు, సాయనాచార్యులు, విద్యారణ్యస్వామి. సమాధానము విద్యారణ్యస్వామి. మొదటి బుక్కరాయలు శ్రీరంగంలోని వైష్ణవులకు జైనులకు మధ్య వివాదాలను ఏ సంవత్సరంలో పరిష్కరించినారు? 1568, 1388, 1368, 1358. సమాధానము 1368. గోవా, రేవతి ద్వీపం ను ఆక్రమించిన విజయనగర పాలకుడు? హరిహరరాయలు. మొదటి బుక్కరాయలు, మొదటి దేవరాయలు, రెండవ దేవరాయలు. సమాధానము మొదటి బుక్కరాయలు. సార్వభౌమాధిపత్యము సూచించే రాజాధిరాజ, రాజపరమేశ్వర వంటి బిరుదులు ధరించిన పాలకుడు ఎవరు? రెండవ దేవరాయలు, మొదటి దేవరాయలు, రెండవ హరిహరరాయలు, బుక్తరాయలు. సమాధానము రెండవ హరిహరరాయలు. ఏ విజయనగర పాలకుడు మరణం తరువాత విజయనగర చరిత్రలో మొదటి వారసత్వ యుద్ధం జరిగింది? మొదటి దేవరాయలు, రెండవ విరూపాక్షరాయలు, రెండవ దేవరాయలు, రెండవ హరిహరరాయలు. సమాధానము రెండవ హరిహరరాయలు. విజయనగర, బహుమనీ రాజుల మధ్య సంఘర్షణకు కారణమైన ముఖ్యమైన ప్రాంతము? మధుర ప్రాంతము, రాయచూరు అంతర్వేది, తీరాంధ్రము, కళింగము. సమాధానము రాయచూరు అంతర్వేది. ముద్గల్లు వాస్తవ్యుడైన కంసాలి కుమార్తె నేహాల్ను మోహించి సైన్యమును పంపి బహుమనీరాజు ఫిరోజ్ షా చేతిలో ఓడిపోయిన విజయనగర పాలకుడు? మొదటి దేవరాయలు, మొదటి బుక్కరాయలు, రెండవ దేవరాయలు, విరూపాక్షరాయలు. సమాధానము మొదటి దేవరాయలు. వైదిక ధర్మానుసారముగా విరూపాక్షదేవుని సన్నిధిలో హరిహర, బుక్కరాయలు ఎప్పుడు విజయనగర సామ్రాజ్యమును స్థాపించినారు? ఏప్రిల్ 18, 1323, ఏప్రిల్ 28, 1356, ఏప్రిల్ 18, 1325, ఏప్రిల్ 18, 1336. సమాధానము ఏప్రిల్ 18, 1336. తుంగభద్రానదికి ఆనకట్ట వేయించి కొండ ప్రాంతమును తొలగించి కాల్వల ద్వారా నగరానికి నీటి సౌకర్యం సమకూర్చిన రాజు ఎవరు? మొదటి దేవరాయలు, రెండవ దేవరాయలు, రెండవ హరిహరరాయలు, బుక్తరాయలు. సమాధానము మొదటి దేవరాయలు. గజబేటకార అనే బిరుదు వహించిన విజయనగర పాలకుడు ఎవరు? మొదటి దేవరాయలు, రెండవ దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు, సదాశివరాయలు. సమాధానము రెండవ దేవరాయలు. మొదటిసారిగా ముస్లిం సైనికులను సైన్యములో చేర్చుకున్న విజయనగర పాలకుడు? శ్రీకృష్ణ దేవరాయలు, రెండవ దేవరాయలు, మొదటి దేవరాయలు, మొదటి బుక్కరాయలు. సమాధానము మొదటి దేవరాయలు.
సేనాని లక్కన దండనాయకుడు సింహాదళముపై దండెత్తి జాఫ్నా రాజు నుండి కప్పం వసూలు చేసి దక్షిణ సముద్రాధీశ్వర బిరుదు పొందిన పాలకుడు. మొదటి దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు. రెండవ దేవరాయలు అచ్యుత దేవరాయలు. సమాధానము రెండవ దేవరాయలు. రెండవ దేవరాయల ఆస్థాన కవి ఎవరు? శ్రీనాథుడు, సాయనాచార్యులు, నాచన సోముడు, అరుణగిరినాథడిండిముడు. సమాధానము అరుణగిరినాథడిండిముడు. మొదటి దేవరాయల ఆస్థానానికి క్రీస్తుశకం 1421లో వచ్చిన ఇటలీ యాత్రికుడు ఎవరు? అబ్దుల్ రజాక్. పేన్, న్యూనెజ్, నికోలో కాంటే. సమాధానము నికోలో కాంటే. రెండవ దేవరాయల ఆస్థానమును క్రీస్తుశకం 1443లో పర్యటించిన పర్షియా రాయబారి ఎవరు? నికోలో కాంటే, అబ్దుల్ రజాక్, బార్బోసా, న్యూనెజ్. సమాధానము అబ్దుల్ రజాక్. తన సైన్యములో ముస్లింలను ఎక్కువగా చేర్చుకొని శిక్షణ ఇచ్చిన పాలకుడు ఎవరు? రెండవ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు, విరూపాక్షరాయలు, సదాశివరాయలు. సమాధానము రెండవ దేవరాయలు. సంస్మృతములో మహానాటక సుధానిధి అనే చంపూకావ్యమును, బ్రహ్మసూత్ర భాష్యంను రచించినది ఎవరు? అచ్యుత దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు. మొదటి దేవరాయలు రెండవ దేవరాయలు. సమాధానము రెండవ దేవరాయలు. రెండవ దేవరాయల కాలంలో 300 రేవు పట్టణాలు ఉన్నాయని వజ్రవైడూర్యాలను వర్ణించిన యాత్రికుడు? నికోలో కాంటే, అబ్దుల్ రజాక్, న్యూనెజ్, బార్బోసా. సమాధానము అబ్దుల్ రజాక్. మురులు అనే మహమ్మదీయ వర్తకులను వధించిన విజయనగర పాలకుడు? సాళువ నరసింహరాయలు. రెండవ విరూపాక్షరాయలు. రెండవ దేవరాయలు. మొదటి గుప్తరాయలు. సమాధానము రెండవ విరూపాక్షరాయలు. రెండవ దేవరాయలు నిర్మించిన కట్టడము ఏది? ముత్యాల సభా మండపము, వెంకట విలాస మండపము, భువన విజయం, రత్నకూటము. సమాధానము ముత్యాల సభా మండపము. పెనగొండ దుర్గమును నిర్మించిన అనంతరాయలు ఎవరి ఆస్థానములో మహాప్రధానిగా ఉండేవారు? మొదటి గుప్తరాయలు. రెండవ దేవరాయలు సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు. సమాధానము మొదటి బుక్కరాయలు. విజయనగర సింహాసనము ఆక్రమించి సాళువ వంశపాలనను ప్రవేశపెట్టినది ఎవరు? వీర నరసింహరాయలు, ఇమ్మడి నరసింహరాయలు, నరసానాయకుడు, సాళువ నరసింహరాయలు. సమాధానము సాళువ నరసింహరాయలు. రాయమహోరను బిరుదుగల విజయనగర పాలకుడు? సాళువ నరసింహరాయలు, నరసానాయకుడు, వీర నరసింహరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు. సమాధానము సాళువ నరసింహరాయలు. సాళువ వంశరాజులలో చివరి రాజు? సాళువ నరసింహరాయలు, ఇమ్మడి నరసింహరాయలు, వీర నరసింహరాయలు, నరసానాయకుడు. సమాధానము ఇమ్మడి నరసింహరాయలు. విజయనగరంలో విఠలాస్వామి దేవాలయమును నిర్మించినది? సాళువ నరసింహరాయలు. రెండవ దేవరాయలు. మొదటి దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు. సమాధానము రెండవ దేవరాయలు. విజయనగర చరిత్రలో మొదటి ఆక్రమణదారుడు? నరసానాయకుడు, వీర నరసింహరాయలు, సాళువ నరసింహరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు. సమాధానము సాళువ నరసింహరాయలు. తాళ్లపాక అన్నమాచార్యుడు ఏ విజయనగర పాలకుడి సమకాలికుడుగా ఉండేవాడు? సాళువ నరసింహరాయలు, సదాశివరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుత దేవరాయలు.
సమాధానము సాళువ నరసింహరాయలు. సాళువ నరసింహరాయల ఆస్థాన కవి ఎవరు? రాజనాథరిండిముడు, నాచన సోమన, అల్లసాని పెద్దన, పింగళి సూరన. సమాధానము రాజనాథరిండిముడు. సాళువ వాభ్యుదయము గ్రంథమును రచించినది పిల్లలమర్రి పినవీరభద్రుడు, నాచన సోమన, రాజనాథరిండిముడు, పింగళి సూరన. సమాధానము రాజనాథరిండిముడు. వాణినా రాణి అని చెప్పుకున్న విజయనగర కాలం నాటి కవి ఎవరు? పిల్లలమర్రి పినవీరభద్రుడు, అల్లసాని పెద్దన, రాజనాథరిండిముడు, దగ్గుపల్లి దుగ్గన్న. సమాధానము పిల్లలమర్రి పినవీరభద్రుడు. నాసికేతో పాఖ్యానమును రచించినది ఎవరు? దూబగుంట నారాయణ కవి, దగ్గుపల్లి దుగ్గన్న, చిన్న వీరభద్రుడు, ఉద్దండ కవి. సమాధానము దగ్గుపల్లి దుగ్గన్న. ప్రబోధ చంద్రోదయాన్ని రచించినది ఎవరు? నందిమల్లయ్య, ఘంటసింగయ్య, దుగ్గన్న, దూబగూంట నారాయణ కవి, వననప్ప. సమాధానము నందిమల్లయ్య, ఘంటసింగయ్య. అచ్యుతదేవరాయల కాలంలో వరదాంబిక పరిణయం గ్రంథమును రచించినది ఎవరు? గంగాంబ, తిరుమాలాంబ, చిన్నాంబ, నాగులాంబ. సమాధానము తిరుమాలాంబ. మల్లికా మారుతం నాటకమును రచించినది ఉద్దండుడు, వననప్ప, పినవీరభద్రుడు, దగ్గుపల్లి దుగ్గన్న. సమాధానము ఉద్దండుడు. మననప్ప అనే కవి 132 ఆయుధాలను వర్ణిస్తూ రచించిన గ్రంథం విష్ణు చిత్తీయం, రామాభ్యుదయం, ఖడ్గలక్షణం, ప్రబోధచంద్రోదయం. సమాధానము ఖడ్గలక్షణం. ఈ క్రింది వారిలో భిన్నమైనవారు? గంగాదేవి, నాగలాంబ, తిరుమలాంబ, వరదాంబిక. సమాధానము నాగలాంబ. వైద్యామృతం గ్రంథం రచయిత దగ్గుపల్లి దుగ్గన్న, వననప్ప, శ్రీధరదేవుడు, ఉద్దండుడు. సమాధానము శ్రీధరదేవుడు. సంగీత సూర్యోదయం గ్రంథ రచయిత ప్రశ్న చిహ్నం బండారు లక్ష్మీనారాయణ, జక్కనాచార్యుడు, విద్యారణ్యుడు, రెండవ దేవరాయలు. సమాధానము బండారు లక్ష్మీనారాయణ. ఏ విజయనగర పాలకుడి కాలంలో పోర్చుగీసు యాత్రికుడు వాస్కోడిగామా 1498లో కాలికట్ చేరుకున్నారు? సాళువ నరసింహారాయులు, శ్రీకృష్ణదేవరాయలు, వీర నరసింహారాయలు, ఇమ్మడి నరసింహారాయులు. సమాధానము ఇమ్మడి నరసింహారాయులు. పెనుగొండలో బందీగా ఉన్న సాళు ఇమ్మడి నరసింహారాయలును హత్యచేసి తులువ వంశ స్థాపన చేసిన పాలకుడు వీర నరసింహారాయలు. నరసా నాయకుడు, శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయలు. సమాధానము వీర నరసింహారాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశమునకు చెందినవారు? సాళువ, తుళువ, సంగమ, అరవీటి. సమాధానము తుళువ. శ్రీకృష్ణదేవరాయల తల్లిపేరు ఏమిటి? తిప్పాంబ, తిరుమాలంబ, ఓబాంబిక, నాగలాంబిక. సమాధానము నాగలాంబిక. తుళువ వంశమును ఏ సంవత్సరములో వీర నరసింహుడు స్థాపించాడు? 1605, 1505, 1485, 1565. సమాధానము 1505. విజయనగర సామ్రాజ్యము పాలించిన పాలకులందరిలో గొప్పవారు ఎవరు? రెండవ దేవరాయలు, మొదటి దేవరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, రెండవ వెంకటపతిరాయలు. సమాధానము శ్రీకృష్ణదేవరాయలు.
శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో ఏ తెగకు చెందిన సైన్యము కళింగ దండయాత్రలో వీరంగం సృష్టించింది? చెంచులు, నాగజాతివారు, బోయలు, కోయలు. సమాధానము: బోయలు. అరవీటి వంశస్థుల మొదటి రాజధాని? పెనుగొండ, చంద్రగిరి, విజయనగరం, కొండవీడు. సమాధానము: పెనుగొండ. మిరాసీ భూములు అంటే ఏమిటి? పన్నులు లేని భూములు, రాచభూములు, మెట్ట భూములు, మాగాణి భూములు. సమాధానము: పన్నులు లేని భూములు. విజయనగర పరిపాలనలో గ్రామ పెద్దను ఏమని పిలిచేవారు? మండలేశ్వరుడు, తలారి, గుల్మికుడు, గౌడ. సమాధానము: గౌడ. పుల్లరి పన్ను దేనిపై విధించేవారు? వస్తువులపై, వ్యవసాయ భూములపై, గొర్రెలపై. పచ్చిక బయళ్ళు. సమాధానము: పచ్చిక బయళ్ళు. మద్రాసులో ఆంగ్లేయులకు సెయింట్ జార్జ్ కోట నిర్మాణానికి అనుమతించిన విజయనగర పాలకుడు ఎవరు? మొదటి శ్రీరంగరాయలు, మూడవ వెంకటపతి రాయలు, శ్రీకృష్ణదేవరాయలు, రెండవ వెంకటపతి రాయలు. సమాధానము: మూడవ వెంకటపతి రాయలు. విజయనగర రాజుల కాలమునాటి బంగారు నాణేము ఏది? కర్షపణలు, పురాణాలు, సువర్ణాలు, వరహాలు. సమాధానము: వరహాలు. శ్రీకృష్ణదేవరాయలు ఎవరి కుమారుడు? వీరనరసింహారాయలు, తిమ్మరాజు, ఈశ్వర నాయకుడు, నరసానాయకుడు. సమాధానము: నరసానాయకుడు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది? క్రీస్తుశకం 1509 ఏప్రిల్ 18. క్రీస్తుశకం 1509 ఆగస్టు 8. క్రీస్తుశకం 1609 ఆగస్టు 18. క్రీస్తుశకం 1529 ఆగస్టు 8. సమాధానము: క్రీస్తుశకం 1509 ఆగస్టు 8. నందిమల్లయ్య, గంటసింగనలు వరహాపురాణమును రచించి ఎవ్వరికి అంకితము ఇచ్చారు? వీరనరసింహారాయలు, శ్రీకృష్ణదేవరాయలు, తుళువనరసానాయకుడు, అచ్యుతదేవరాయలు. సమాధానము: తుళువనరసానాయకుడు. శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ అని సంబోధించిన నాటి ప్రధానమంత్రి ఎవరు? సాళువతిమ్మరసు, మాదానాయకుడు, నరసానాయకుడు, ఈశ్వరనాయకుడు. సమాధానము: సాళువతిమ్మరసు. ఎవరి పాలనా కాలమును విజయనగర చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొనవచ్చును? మొదటి గుప్తరాయలు, రెండవ దేవరాయలు, సదాశివరాయలు, శ్రీకృష్ణదేవరాయలు. సమాధానము: శ్రీకృష్ణదేవరాయలు. అష్టదిగ్గజములు అనే తెలుగు కవులను పోషించి ఆంధ్రభోజుడిగా కీర్తించబడిన విజయనగర రాజు? శ్రీకృష్ణదేవరాయలు. మొదటి దేవరాయలు, హరిహరరాయలు, రెండవ దేవరాయలు. సమాధానము: శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరం సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు? డొమింగో ఫేస్, న్యూనిజ్, అబ్దుల్ రజాక్, నికోలో కాంటే. సమాధానము: డొమింగో ఫేస్. శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని తన వారసుడిగా నియమించాడు? అచ్యుతదేవరాయలు, తిరుమలరాయలు, సదాశివరాయలు, అలియరామరాయలు. సమాధానము: అచ్యుతదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించిన కావ్యం? మదాలస చరిత్ర, సత్యవధూప్రీణము, జాంబవతి పరిణయము, అమూక్త్యమాల్యద. సమాధానము: అమూక్త్యమాల్యద. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలము? 1505 నుండి 1509, 1509 నుండి 29,
1605 నుండి 29. 1609 నుండి 29. సమాధానము 1509 నుండి 29. సంగీత సూర్యోదయము అనే సంగీత శాస్త్ర గ్రంథమును వ్రాసి శ్రీకృష్ణదేవరాయలకు అంకితం చేసినది అల్లసాని పెద్దన్న, పింగళి సూరన, నందితిమ్మన, బండారు లక్ష్మీనారాయణ. సమాధానము బండారు లక్ష్మీనారాయణ. శ్రీకృష్ణదేవరాయలు తన కూతురైన తిరుమలాంబను ఎవ్వరికి ఇచ్చి వివాహం చేసినారు? వెంకటపతిరాయలు, సదాశివరాయలు, అలియరామరాయలు, అచ్యుతదేవరాయలు. సమాధానము అలియరామరాయలు. పోర్చుగీసు వారితో మొదటిసారిగా మైత్రి సంపాదించిన విజయనగరరాజు శ్రీకృష్ణదేవరాయలు. వీరనరసింహారాయలు, రెండవ దేవరాయలు, సాళువ నరసింహారాయలు. సమాధానము వీరనరసింహారాయలు. విజయనగర రాజుల కాలంనాటి చిత్రలేఖనాలు ఎచ్చట కలవు? హంపి, సోంపాలెం, లేపాక్షి, పైవన్నీయు. సమాధానము పైవన్నీయు. కావ్య సంగీత భూషణుడు బిరుదుగల విజయనగరరాజు మొదటి బుక్కరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, రెండవ దేవరాయలు, మొదటి హరిహరరాయలు. సమాధానము శ్రీకృష్ణదేవరాయలు. ఆముక్త్యమాల్యద గ్రంథములకు గల మరొక పేరు జాంబవతి పరిణయము, విష్ణుచిత్తీయము, సత్యవధూప్రీణము, ఉషాపరిణయము. సమాధానము విష్ణుచిత్తీయము. లేపాక్షిలో వీరభద్రేశ్వరాలయమును నిర్మించినది అచ్యుతదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు, రెండవ దేవరాయలు, పెనుగొండ విరూపన్న. సమాధానము పెనుగొండ విరూపన్న. విజయనగర పట్టణమును నిర్మించినది ఎవరు? హరిహర బుక్కరాయలు, రెండవ దేవరాయలు, మొదటి దేవరాయలు, సదాశివరాయలు. సమాధానము హరిహర బుక్కరాయలు. శ్రీకృష్ణరాయలు ఈ క్రింది వాటిలో నిర్మించినవి హజరారామ దేవాలయము, కృష్ణస్వామ్యాలయము, నాగులాపురము, పైవన్నీయు. సమాధానము పైవన్నీయు. రాక్షస తంగడి యుద్ధము జరిగిన సంవత్సరము 1565 జనవరి 23. 1665 జనవరి 23. 1585 జనవరి 10. 1543 మార్చి 10. సమాధానము 1565 జనవరి 23. ధర్మపరీక్ష అనే జైన గ్రంథమును రచించినది మాధవుడు. దగ్గుపల్లి దుగ్గన్న, వృత్తవిలాసుడు, భట్టుమూర్తి. సమాధానము వృత్తవిలాసుడు. ధర్మనాథ పురాణం అనే జైన గ్రంథమును రచించిన కవి మాధవుడు. వృత్తవిలాసుడు. జక్కనాచార్యుడు, చామరస్సు. సమాధానము మాధవుడు. తల్లికోట యుద్ధంలో పాల్గొనని ముస్లిం రాజ్యం బీదర్, బీరార్, బీజాపూర్, గోల్కొండ. సమాధానము బీరార్. తల్లికోట యుద్ధ సమయంలో విజయనగరరాజు అచ్యుతదేవరాయలు, తిరుమలరాయలు, సదాశివరాయలు, శ్రీకృష్ణదేవరాయలు. సమాధానము సదాశివరాయలు. మహర్మనవమి దిబ్బ అనే ప్రసిద్ధ స్థలము ఎక్కడ కలదు? తాడిపత్రి, చంద్రగిరి, పెనుగొండ, హంపి. సమాధానము హంపి. మనుచరిత్ర గ్రంథకర్త ఎవరు? కృష్ణరాయలు, అలసాని పెద్దన్న, నాచన సోమన, పింగళి సూరన. సమాధానము అలసాని పెద్దన్న. ఆంధ్ర కవితా పితామహుడు బిరుదు ఎవరికి కలదు? అల్లసాని పెద్దన్న, పింగళి సూరన, భట్టుమూర్తి.
రామరాజు భూషణుడు. సమాధానము: అల్లసాని పెద్దన్న. ఏ దేవాలయ కుడ్యాలపై రామాయణ గాథలకు శిల్పీకరించినారు? విఠ్లాస్వామి. హజరారామ. కృష్ణస్వామి. వీరభద్రేశ్వరాలయము. సమాధానము: హజరారామ. సప్తస్వరాలను పలికే ఏకశిలా స్తంభాలు ఏ దేవాలయములో ఉన్నాయి? విఠ్లస్వామి. హజరామ. వీరభద్రేశ్వరాలయము. కృష్ణస్వామి. సమాధానము: విఠ్లస్వామి. హంపిలోని ఏ ఆలయానికి ఎదురుగా ఉన్న ఏకశిలా రథంలోని వినాయక, లక్ష్మీనరసింహ విగ్రహాలు గంభీర సౌందర్యానికి నిదర్శనాలు? కృష్ణస్వామి ఆలయము. వీరభద్రేశ్వరాలయము. విఠ్లాస్వామి. హజరారామ. సమాధానము: విఠ్లాస్వామి. మిక్కిలి పెద్దదైన బసవన్న శిల్పము, నంది విగ్రహము ఎక్కడ కలదు? తాడిపత్రి. హంపి. లేపాక్షి. పెనుగొండ. సమాధానము: లేపాక్షి. ఏ దేవాలయము ముఖ మండపముపై కవుల మీద మహాభారత, రామాయణ గాథలు చిత్రీకరించినారు? పట్టాభిరామాలయము. విఠ్లాస్వామి. హజరామ. వీరభద్రేశ్వరాలయము. సమాధానము: వీరభద్రేశ్వరాలయము. చింతల వెంకట రమణస్వామి ఆలయము ఎక్కడ ఉన్నది? హంపి. తాడిపత్రి. పెనుగొండ. చంద్రగిరి. సమాధానము: తాడిపత్రి. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? అచ్యుత దేవరాయలు, వెంకట విలాస మండపము. సదాశివరాయలు, రత్నకూటము. రెండవ దేవరాయలు, చంద్రగిరి ప్రాసాదము. కృష్ణదేవరాయలు, గగన్మహల్. సమాధానము: రెండవ దేవరాయలు, చంద్రగిరి ప్రాసాదము. ముత్యాల సభామండపము అనే నిర్మాణము చేపట్టిన విజయనగరరాజు? శ్రీకృష్ణదేవరాయలు. రెండవ దేవరాయలు. అచ్యుతరయలు. మొదటి దేవరాయలు. సమాధానము: రెండవ దేవరాయలు. యవ్వనరాజ్య స్థాపనాచార్య అనే బిరుదుగల విజయనగర పాలకుడు? కృష్ణదేవరాయలు. సాళువ నరసింహారాయలు. మూడవ వెంకటపతిరాయలు. సదాశివరాయలు. సమాధానము: కృష్ణదేవరాయలు. తుళువ వంశములో ప్రసిద్ధ పాలకుడు? రెండవ దేవరాయలు. సాళువ నరసింహారాయలు. కృష్ణదేవరాయలు. సదాశివరాయలు. సమాధానము: కృష్ణదేవరాయలు. అరవీటి వంశ స్థాపకుడు ఎవరు? సదాశివరాయలు. తిరుమలరాయలు. అలియరామరాయలు. మొదటి గుప్తరాయలు. సమాధానము: తిరుమలరాయలు. అరవీటి వంశస్థులలో అగ్రగణ్యుడు ఎవరు? తిరుమలరాయలు. కృష్ణదేవరాయలు. మూడవ వెంకటపతిరాయలు. రెండో వెంకటపతిరాయలు. సమాధానము: రెండో వెంకటపతిరాయలు. అరవీటి వంశములో చివరి పాలకుడు? రెండవ శ్రీరంగరాయలు. మూడవ శ్రీరంగరాయలు. మూడవ వెంకటపతిరాయలు. రెండవ వెంకటపతిరాయలు. సమాధానము: మూడవ శ్రీరంగరాయలు. రెండవ ఆంధ్రభోజనిగా బిరుదు వహించిన పాలకుడు ఎవరు? కృష్ణరాయలు. రెండవ శ్రీరంగరాయలు. రెండవ వెంకటపతిరాయలు. మూడవ వెంకటపతిరాయలు. సమాధానము: రెండవ వెంకటపతిరాయలు. రాజధానిని పెనుగొండ నుంచి వెల్లూరుకి మార్చిన అరవీటి వంశ పాలకుడు ఎవరు? తిరుమలరాయలు. సదాశివరాయలు. శ్రీరంగరాయలు. రెండో వెంకటపతిరాయలు. సమాధానము: రెండో వెంకటపతిరాయలు. భావార్థ దీపికను రచించినది ఎవరు? సాయన. మాధవుడు. పూజ్యపాదుడు. రామానుజాచార్యులు. సమాధానము: రామానుజాచార్యులు. విజయనగర రాజులు రాజ్యమును ఏ విధంగా విభజించినారు? నాడులు.
మండలాలు, విషయాలు, ఆహారములు. సమాధానము మండలాలు. తుళువ వంశస్థాపకుడు కృష్ణరాయలు, తిరుమలరాయలు, సదాశివరాయలు, వీరనరసింహారాయలు. సమాధానము వీరనరసింహారాయలు. కళ్యాణకారక అనే వైద్య గ్రంథ రచయిత ఎవరు? రామానుజాచార్యుడు. పూజ్యపాదుడు అలసాని పెద్దన్న. దూబగుంట నారాయణ కవి. సమాధానము పూజ్యపాదుడు. పంచతంత్రం గ్రంథమును తెలుగులోనికి అనువదించిన కవి ఎవరు? పూజ్యపాదుడు. మాధవుడు, శ్రీధరదేవుడు. దూబగుంట నారాయణ కవి. సమాధానము దూబగుంట నారాయణ కవి. అచ్యుతదేవరాయల కాలంలో విజయనగర ఆస్థానమును సందర్శించిన యాత్రికుడు ఎవరు? న్యూనెజ్, అబ్దుల్ రజాక్, నికోలో కాంటే, డొమింగో ఫేస్. సమాధానము న్యూనెజ్. విజయనగర కాలంలో ఎక్కువగా వాడుకలో ఉన్న బంగారు నాణేము? దినారం, తార్, వరహం, ఫనము. సమాధానము ఫనము. విజయనగర కాలం నాటి వెండి నాణేం ఏది? జిటాల్, ఫనము, కాసు, తార్. సమాధానము తార్. విజయనగర రాజుల దిగుమతులలో ముఖ్యమైనది? గుర్రాలు, సుగంధద్రవ్యాలు, వస్త్రాలు, వజ్రాలు. సమాధానము గుర్రాలు. విజయనగర కాలం నాటి ప్రసిద్ధి చెందిన వాయుద్యం ఏది? మృదంగం, కిన్నెర, వీణ, డక్కి. సమాధానము వీణ. కృష్ణరాయలు ఏ విద్వాంసుని దగ్గర వీణను అభ్యసించారు? విశ్వనాథుడు, రామయామాత్యుడు, కృష్ణ, బండారు లక్ష్మీనారాయణ. సమాధానము కృష్ణ. కర్ణాటక సంగీతానికి వేదమని భావించే స్వరమేళ కళానిధి గ్రంథ రచయిత? బండారు లక్ష్మీనారాయణ. విద్యారణ్య మహర్షి, రామయామాత్యుడు, కొరవి గోపరాజు. సమాధానము రామయామాత్యుడు. పట్టాభిరామాలయమును నిర్మించిన పాలకుడు? శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయలు, రెండవ దేవరాయలు, సాళువ నరసింహారాయలు. సమాధానము అచ్యుతదేవరాయలు. విజయనగర సామ్రాజ్య పతనం గురించి వ్యాఖ్యానించిన ద ఫర్గాటెన్ ఎంపైర్ అనే గ్రంథ రచయిత ఎవరు? న్యూనెజ్, ఆచార్య నీలకంఠ శాస్త్రి, షేర్వాణి, రాబర్ట్ సూయల్. సమాధానము రాబర్ట్ సూయల్. విజయనగర కాలంలో బహుళ ప్రఖ్యాతిగాంచిన ఉత్సవం ఏది? మహానవమి, దీపావళి, సంక్రాంతి, ఉగాది. సమాధానము మహానవమి. పంచదశి గ్రంథ రచయిత ఎవరు? వ్యాసరాయలు, మాధవుడు, చామరసు, విద్యారణ్యస్వామి. సమాధానము విద్యారణ్యస్వామి. విజయనగర కాలంలో తెలుగు సాహిత్య రచన ఎవరితో ప్రారంభమైనది? అల్లసాని పెద్దన్న, విద్యారణ్య మహర్షి, నాచన సోమన, రామరాజు భూషణుడు. సమాధానము నాచన సోమన. విజయనగర కాలంలో సతీ సహగమనంను పేర్కొన్న యాత్రికుడు? బార్బోసా, అబ్దుల్ రజాక్, న్యూనెజ్, నికోలో కాంటే. సమాధానము నికోలో కాంటే. ఈ క్రింది వాటిలో తెనాలి రామకృష్ణుడి గ్రంథం కానిది ఏది? జైమిని భారతం, ఘటికాచల మహత్యమం, పాండురంగ మహత్యమం, ఉద్బాటారాధ్య చరిత్ర. సమాధానము జైమిని భారతం. ఎక్కువ రాగాలను వర్ణించిన సంగీత సారము అనే గ్రంథ రచయిత? వృత్తవిలాసుడు, రామయామాత్యుడు, విద్యారణ్య మహర్షి.
బండారు లక్ష్మీనారాయణ. సమాధానము: విద్యారణ్య మహర్షి. కవితార్హికసింహ అనే బిరుదుగల కవి ఎవరు? విద్యారణ్య మహర్షి. అల్లసాని పెద్దన్న. వేదాంత దేశికుడు. మాధవాచార్యులు. సమాధానము: వేదాంత దేశికుడు. శ్రీకృష్ణరాయలు పెద్దన్నకు గండపెండేరము తొడిగి పల్లకి మోసి ఏ గ్రామాన్ని అగ్రహారంగా దానం చేసి సత్కరించాడు? మందడం. పెంచకల దిన్నె. కాండ్రకోట. కోకట. సమాధానము: కోకట. పింగళి సూరన రచించని గ్రంథం? పాండురంగ మహాత్మ్యమం. రాఘవ పాండవీయము. కళాపూర్ణోదయము. ప్రభావతి ప్రద్యుమ్నము. సమాధానము: పాండురంగ మహాత్మ్యమం. సార్వోచిషమనుసంభవము అనే నామం గల గ్రంథము ఏది? మనుచరిత్ర. విష్ణుచిత్తీయము. సంగీతసారము. జైమినీ భారతము. సమాధానము: మనుచరిత్ర. తోవూరు యుద్ధంలో పాల్గొన్న విజయనగర పాలకుడు? రెండవ శ్రీరంగరాయలు. రెండవ వెంకటపతిరాయలు. అలియరామరాయలు. మూడవ శ్రీరంగరాయలు. సమాధానము: రెండవ శ్రీరంగరాయలు. రాక్షస తంగడి యుద్ధంలో అలియరామరాయలను వధించిన బహుమనీ సుల్తాను ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. హుస్సేన్ నిజాం షా. మహమ్మద్ షా. 3. యూసఫ్ అదిల్ ఖాన్. సమాధానము: హుస్సేన్ నిజాం షా. గోల్కొండ సుల్తాను ఇబ్రహీం కుతుబ్ షాకు ఆశ్రయం ఇచ్చిన విజయనగర పాలకుడు ఎవరు? అచ్యుతరాయలు. సదాశివరాయలు. తిరుమలరాయలు. సాళువ నరసింహరాయలు. సమాధానము: సదాశివరాయలు. కృష్ణదేవరాయల గురువు ఎవరు? మాధవాచార్యులు. విద్యారణ్య మహర్షి. సాయనాచార్యులు. వ్యాసరాయలు. సమాధానము: వ్యాసరాయలు. విజయనగర పాలన కాలం నాటి అట్టవన అనగా? ఆదాయ వ్యయశాఖ. కస్టమ్స్ మరియు ఎక్సైజ్. న్యాయశాఖ. మిలిటరీ శాఖ. సమాధానము: ఆదాయ వ్యయశాఖ. కందాచార అనగానేమి? న్యాయశాఖ. ఆదాయ వ్యయశాఖ. సుంక వ్యవహార శాఖ. సైనిక శాఖ. సమాధానము: సైనిక శాఖ. వీరి పాలనా కాలం నాటి కైక్కులురు అనగా ఎవరు? మంత్రులు. సైనికులు. వ్యవసాయదారులు. నేత పనివారు. సమాధానము: నేత పనివారు. వీరి పాలనా కాలం నాటి మాగాణి సేద్యమును ఏమంటారు? కాడారంభము. నీరాంబరము. భటమృక్తిమాన్యము. అమరము. సమాధానము: నీరాంబరము. భాండారవాడ గ్రామాలు అనగానేమి? రాజు ప్రత్యక్ష పాలన క్రింద ఉండే గ్రామాలు. ఉద్యోగులకు ఇవ్వబడిన గ్రామాలు. బ్రాహ్మణులకు ఇవ్వబడిన గ్రామాలు. అమరనాయకులకు ఇవ్వబడిన గ్రామాలు. సమాధానము: రాజు ప్రత్యక్ష పాలన క్రింద ఉండే గ్రామాలు. ఉంబళి గ్రామాలు అనగానేమి? రాజు ప్రత్యక్ష పాలన క్రింద ఉండే గ్రామాలు. బ్రాహ్మణులకు ఇవ్వబడిన గ్రామాలు. అధికారులకు, మంత్రులకు ఇవ్వబడిన గ్రామాలు. దేవాలయములకు ఇవ్వబడిన గ్రామాలు. సమాధానము: అధికారులకు, మంత్రులకు ఇవ్వబడిన గ్రామాలు. గుణాచారి పన్ను ఎవరిపై విధించబడేది? సాలెవారు. వర్తకులు. బిచ్చగాండ్రు. పెండ్లి సమయంలో వేసే పన్ను. సమాధానము: బిచ్చగాండ్రు. పింజసిద్ధాయము అనే పన్ను ఎవరిపై విధించేవారు? వర్తకులు. సాలెవారు. బిచ్చగాండ్రు. వేశ్యలు. సమాధానము: సాలెవారు. ఈ క్రింది వానిలో సరికానిది? జోడి, మాన్య గ్రామాలపై పన్ను. ఈడిపి సిద్ధాయము, కల్లుగీతపై విధించే పన్ను. గణాచారి గుత్త పన్ను, వేశ్యలపై పన్ను.
సంపత్తి పన్ను, పెండ్లి సమయంలో విధించే పన్ను. సమాధానము: సంపత్తి పన్ను, పెండ్లి సమయంలో విధించే పన్ను. అమర గ్రామాలు అనగా ఎవరికి ఇచ్చిన గ్రామాలు? బ్రాహ్మణులు, అమరనాయకులకు, దేవాలయములకు, అధికారులకు. సమాధానము: అమరనాయకులకు. టోకు వర్తకులు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే సుంకాన్ని ఏమని పిలిచేవారు? హెర్జుంకము. సమయాలు: సంపత్తి పన్ను, మేరా. సమాధానము: హెర్జుంకము. విజయనగర రాజుల ముఖ్య రేవు పట్టణము? మచిలీపట్టణము, నిజాం పట్టణము, మద్రాసు, పులికాట్. సమాధానము: పులికాట్. వర్తకుల సంఘాలను ఏమని పిలిచేవారు? మేరలు, కైక్కొలురు. సమయాలు: హెర్జుంకాలు. సమాధానము: సమయాలు. విజయనగర కాలం నాటి మేర అనగానేమి? ఉప్పుకోటార్లపై పన్ను, మిరాసి భూములపై పన్ను, వేశ్యలపై విధించే పన్ను, సాలెవారిపై పన్ను. సమాధానము: మిరాసి భూములపై పన్ను. గ్రామాల్లో పంటపొలాలు, శిస్తు మొదలైన వివరాలను కరణాలు ఎక్కడ నమోదు చేసి ఉంచేవారు? జయపత్రాలు, కవిలెలు. సమయాలు: హెర్జుంకాలు. సమాధానము: కవిలెలు. తిరుమల దేవాలయమును ప్రాముఖ్యంలోనికి తెచ్చిన పాలకుడు? బుక్తరాయలు, రెండవ హరిహరరాయలు, రెండవ దేవరాయలు, సాళువ నరసింహారాయలు. సమాధానము: సాళువ నరసింహారాయలు. బహుమనీ రాజు బీదర్ సుల్తాన్ అయిన మాముద్షాను 1510లో ఈ యుద్ధంలో కృష్ణదేవరాయలు ఓడించినారు? దివాన్ యుద్ధం, కళింగ యుద్ధం, గొబ్బురు యుద్ధం, కోవెలకొండ యుద్ధం. సమాధానము: దివాన్ యుద్ధం. కృష్ణదేవరాయలు 1520లో ఈ యుద్ధంలో ఇస్మాయిల్ ఆదిల్షాను ఓడించి రాయచూరు అంతర్వేదిని ఆక్రమించినాడు? దివాన్ యుద్ధం, కళింగ యుద్ధం, కోవెలకొండ యుద్ధం, గొబ్బూరు యుద్ధం. సమాధానము: గొబ్బూరు యుద్ధం. కృష్ణరాయల కళింగ దండయాత్ర ఏ సంవత్సరంలో ప్రారంభమైనది? 1510, 1517, 1523, 1513. సమాధానము: 1513. విజయాలకు గుర్తుగా పొట్నూరు, సింహాచలంలో విజయస్తంభాలను నాటిన విజయనగర పాలకుడు? రెండవ దేవరాయలు, కృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయలు, మొదటి బుక్కరాయలు. సమాధానము: కృష్ణదేవరాయలు. తోపూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1565, 1616, 1516, 1576. సమాధానము: 1616. వేదార్థ ప్రకాశిక గ్రంథ రచయిత ఎవరు? మాధవాచార్యులు, శ్రీకంఠ పండితుడు, సాయనాచార్యులు, అయ్యప్ప దీక్షితులు. సమాధానము: అయ్యప్ప దీక్షితులు. కవితార్కిక సింహ బిరుదుగల కవి ఎవరు? వేదాంత దేశికుడు, విద్యారణ్య మహర్షి, బండారు లక్ష్మీనారాయణ, సాయనాచార్యులు. సమాధానము: వేదాంత దేశికుడు. విజయనగర సామ్రాజ్యములో వేపాల్కర్ అని దేనినందురు? పశుగ్రాస పన్ను, ఇంటి పన్ను, భూమి పన్ను, చేతివృత్తుల వారిపై పన్ను. సమాధానము: ఇంటి పన్ను. విజయనగర సామ్రాజ్యములో కొన్ని సమయాలలో పోలీసు హక్కులు అమ్మబడేవి, దానినేమని పిలిచెడివారు? పరేటో, అధవానే, పడికవల్, కందాచారి. సమాధానము: పడికవల్. విజయనగర సామ్రాజ్యములో గ్రామ పెద్దను ఏమని పిలిచెడివారు? గౌడ, రెడ్డి, చౌదరి.
పరుపట్యాగర్. సమాధానము గౌడ. విజయనగర సామ్రాజ్యంలో కోటలు, ఖిల్లాలు మరమ్మతు మరియు నిర్వహణ అధికారివెరు? అంత్రిమరులు. గౌడ. పరుపట్యాగర్. దండనాయకుడు. సమాధానము పరుపట్యాగర్. విజయనగర సామ్రాజ్యములో బాగా ప్రాచుర్యం పొందిన వివాహ రకము పేరేది? దైవ వివాహము, గాంధర్వ వివాహము, ప్రజాపత్య వివాహము, బ్రహ్మ వివాహము. సమాధానము బ్రహ్మ వివాహము. హజరా రామాలయానికి ఉన్న మరో పేరేమిటి? రామచంద్రాలయం, కృష్ణాలయం, విఠ్లాలయం, అనంతసనాలయం. సమాధానము రామచంద్రాలయం. మేరుక అనేది దేనిమీద పన్ను? మాగాణి భూములు, మెట్ట భూములు, ఎగుమతి దిగుమతులు, అమ్మకం కొనుగోలు. సమాధానము మాగాణి భూములు. విజయనగర చిత్రలేఖనాలు ఇచ్చట కనుగొనబడినది? శ్రీశైలం, లేపాక్షి, తిరుపతి, తాడిపత్రి. సమాధానము లేపాక్షి. విజయనగర సామ్రాజ్యం ఏ నది ఒడ్డుపై నిర్మించబడినది? కృష్ణా నది, కావేరి, తుంగభద్ర, పెన్నా నది. సమాధానము తుంగభద్ర. దక్షిణ భారతదేశంలో కడపటి పెద్ద హిందూ రాజ్యం ఏది? రాష్ట్రకూట, కాకతీయ, విజయనగర, శాతవాహన. సమాధానము విజయనగర. విజయనగర రాజ్యాన్ని దర్శించిన తొలి యూరోపియన్? డొమింగో డ పేస్, డ్యూరేట్ బార్బోసా, నికాలో కాంటి, అబ్దుల్ రజాక్. సమాధానము నికాలో కాంటి. విజయనగరపు ఏథెన్స్ గా దేనిని పిలుస్తారు? ప్రస్తుత నెల్లూరు, చిత్తూరు జిల్లాలు. ప్రస్తుత బెంగళూరు, కోలారు, చిత్తూరు జిల్లాలు. పాండ్య ప్రాంతాలు. విరూపాక్ష దేవాలయం చుట్టూ ఉన్న లోయ ప్రాంతాలు. సమాధానము విరూపాక్ష దేవాలయం చుట్టూ ఉన్న లోయ ప్రాంతాలు. విజయనగర సామ్రాజ్య ఇంపీరియల్ మండలి అధ్యక్షుడు? ప్రధానమంత్రి, సభానాయక, రాజు, మహదండ నాయక. సమాధానము ప్రధానమంత్రి. శ్రీకృష్ణదేవరాయలను ఎందుకు స్మరించుకుంటాము? సైనిక విజయాలు, పరిపాలన సంస్కరణలు, భూ సంస్కరణలు, సారస్వత పోషణ. సమాధానము సారస్వత పోషణ. విజయనగర కులదైవం? విరూపాక్షుడు, శివుడు, దుర్గాదేవి, కృష్ణుడు. సమాధానము విరూపాక్షుడు. తన సింహాసనం ముందు ఖురాన్ ఉంచిన విజయనగరం రాజు? మొదటి దేవరాయలు, రెండవ హరిహర రాయలు, రెండవ దేవరాయలు, విరూపాక్ష రాయలు. సమాధానము మొదటి దేవరాయలు. ఉదయగిరి కోట పట్టుకున్న తర్వాత కృష్ణదేవరాయలు తమతో తీసుకెళ్లిన విగ్రహం ఏది? శ్రీరామచంద్రుడు, ఉగ్ర నరసింహుడు, విరూపాక్షుడు, బాలకృష్ణుడు. సమాధానము బాలకృష్ణుడు. క్రీస్తుశకం 1520లో కృష్ణదేవరాయలు చేసిన గొప్ప యుద్ధం? ముద్గల్, రాయచూరు, బీజాపూర్, గుల్బార్గా. సమాధానము రాయచూరు. సరియైన క్రమము వ్రాయుము. 1. అరవీటి వంశం 2, సంగమ వంశం 3, సాళువ వంశం 4, తుళువ వంశం 1342, 4312, 2413, 2341. సమాధానము 2341. విజయనగర కాలం నాటి రాజనీతిని గూర్చి వివరించినది? రాయవాచకం, ఆముక్త మాల్యద, రామాభ్యుదయం, మనుచరిత్ర. సమాధానము రాయవాచకం.
తల్లికోట యుద్ధము తర్వాత విజయనగర రాజధాని చంద్రగిరి, పెనుగొండ, హంపినగరం, తిరుపతి. సమాధానము పెనుగొండ. మొదటి హరిహర రాయల పరిపాలనా కాలం 1377 నుండి 1404, 1356 నుండి 77, 1336 నుండి 77, 1336 నుండి 56. సమాధానము 1336 నుండి 56. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం 1505 నుండి 1539, 1509 నుండి 29, 1530 నుండి 49, 1509 నుండి 39. సమాధానము 1509 నుండి 29. ఈ క్రింది రాజవంశాలను సరియైన క్రమంలో అమర్చండి. 1. కాకతీయులు 2, రెడ్డిరాజులు 3, కుతుబ్షాహీలు 4. విజయనగర సామ్రాజ్యం 1234, 1243, 2134, 3214. సమాధానము 1243. కృష్ణదేవరాయలు అల్లుడి పేరు ఏమిటి? అచ్యుత రామరాయలు, తిరుమల రాయులు, అళియ రామరాయలు, వెంకటపతి రాయులు. సమాధానము అళియ రామరాయలు. కృష్ణదేవరాయలు ఆముక్త మాల్యదను ఏ భాషలో రచించారు? కన్నడం, సంస్కృతం, తెలుగు, తమిళం. సమాధానము తెలుగు. గజబేటకార నాణేములను విడుదల చేసిన విజయనగర పాలకుడు ఎవరు? కృష్ణదేవరాయలు. మొదటి దేవరాయలు, అచ్యుత దేవరాయలు, రెండవ దేవరాయలు. సమాధానము రెండవ దేవరాయలు. విజయనగర రాజ్యమును సందర్శించిన తొలి యూరోపియన్ ఎవరు? పేయిస్, నికితిన్, నికాలో కాంటే, న్యూనిచ్. సమాధానము నికాలో కాంటే. ఎవరి రచనల వల్ల శ్రీకృష్ణ దేవరాయలు ప్రతి సంవత్సరం 1,000,000 ఫణాలు బండాగారంలో నిల్వ చేసేవాడని తెలుస్తుంది? అబ్దుల్ రజాక్, పేయిన్, న్యూనిచ్, బార్బోసా. సమాధానము పేయిన్. విజయనగర యుగంలో కొండోజు అనే పన్ను ఎవరిపై విధించేవారు? కుమ్మరి, మంగళి, సువర్ణకారులు, కమ్మరి. సమాధానము మంగళి. దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు ఏ గ్రంథంలో ఉపయోగించారు? మదాలస చరిత్ర, ఉషాపరిణయము, సత్యవధూప్రీణం, ఆమోక్త మాల్యద. సమాధానము ఆమోక్త మాల్యద. విజయనగర శిల్పాలలో ఇస్లాం వాస్తు ప్రభావం కనిపించే నిర్మాణం ఏది? లేపాక్షి ఆలయాలు, విఠ్లాలయం, పద్మ మహాల్, తాడిపత్రి ఆలయం. సమాధానము పద్మ మహాల్. భిన్నమైనవారు? అల్లసాని పెద్దన, నంది తిమ్మన, నాచన సోమన, తెనాలి రామకృష్ణ. సమాధానము నాచన సోమన. మోటుపల్లి ధర్మ శాసనంను వేయించిన విజయనగర రాజు ఎవరు? మొదటి బుక్కరాయులు, రెండవ దేవరాయులు, మొదటి దేవరాయులు, కృష్ణ దేవరాయులు. సమాధానము మొదటి దేవరాయులు. వల్లభాచార్యుడు ఏ విజయనగర రాజుకు సమకాలికుడు? సాళువ నరసింహారాయులు, రెండవ దేవరాయులు, కృష్ణదేవరాయులు, రెండవ వెంకటపతి రాయులు. సమాధానము కృష్ణదేవరాయులు. ఏ విజయనగర చక్రవర్తి చంద్రగిరి, వెల్లూళ్లలో చర్చిల నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు? రెండవ వెంకటపతి రాయులు, మూడవ శ్రీరంగ రాయులు, రామదేవరాయులు, రెండవ శ్రీరంగ రాయులు. సమాధానము రెండవ వెంకటపతి రాయులు. కృష్ణదేవరాయలు ఏ గ్రంథం నాటి రాజ్య పరిపాలనను వివరిస్తుంది? జాంబవతి పరిణయం, మదాలస చరిత్ర,
ఉషా పరిణయం. ఆముక్త మాల్యద. సమాధానము ఆముక్త మాల్యద. జతపరచుము ఏ. సంగీతసారం 1. వననప్ బి. స్వరమేళ కళానిధి 2. రామయమంత్రి సి. ఖడ్గ లక్షణము 3. విద్యారణ్యుడు డి. సంగీత సూర్యోదయము 4. బండారు అ. లక్ష్మీనారాయణ A-1 B-2 C-3 D-4. A-2 B-3 C-4 D-1. A-3 B-2 C-1 D-4. A-3 B-1 C-2 D-4. సమాధానము A-3 B-2 C-1 D-4. భిన్నమైనది ఏది? ఆముక్త మాల్యద. సత్యవధూ ప్రీణము. జాంబవతి పరిణయం. వరదాంబిక పరిణయము. సమాధానము వరదాంబిక పరిణయము. భిన్నమైనది ఏది? సంగీత సారం. సంగీత సూర్యోదయం. మధుర విజయం. స్వరమేళ కళానిధి. సమాధానము మధుర విజయం. కృష్ణదేవరాయలు ఏ విజయం తర్వాత యవన రాజ్య స్థాపనాచార్య బిరుదు పొందాడు? ఉమ్మత్తూరుపై దండయాత్ర. కొండవీటి ముట్టడి. బిదర్పై దండయాత్ర. కళింగ దండయాత్ర. సమాధానము బిదర్పై దండయాత్ర. కృష్ణదేవరాయల అనంతరం విజయనగర సింహసనమును అధిష్ఠించిన వారు ఎవరు? తిరుమల రాయలు. అచ్యుత దేవరాయలు. మొదటి వెంకటపతి రాయులు. సదాశివరాయులు. సమాధానము అచ్యుత దేవరాయలు. రాజధానిలో ముస్లింలకు మసీదులను కట్టించిన విజయనగర రాజు ఎవరు? కృష్ణ దేవరాయలు. రెండవ దేవరాయలు. రెండవ హరిహర రాయులు. మొదటి దేవరాయలు. సమాధానము రెండవ దేవరాయలు. మొదటిసారిగా శ్రీలంకపై దండెత్తి విజయం సాధించిన విజయనగర పాలకుడు ఎవరు? మొదటి బుక్కరాయలు. రెండవ హరిహర రాయులు. మొదటి హరిహర రాయులు. ప్రౌఢ దేవరాయలు. సమాధానము రెండవ హరిహర రాయులు. కృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవానికి హాజరైన పోర్చుగీసు రాయబారి ఎవరు? న్యూనెజ్. లూయిజ్ ఫ్రేయర్. బార్బోసా. పేయిస్. సమాధానము లూయిజ్ ఫ్రేయర్. కృష్ణదేవరాయల యుద్ధాలను కాలక్రమములో అమర్చండి. 1. దివాను యుద్ధము 2. కోవల కొండ 3. గొబ్బూరు యుద్ధము 4. కళింగ దండయాత్ర 1234 1243 1432 1324. సమాధానము 1243. ఏ విజయానికి సూచనగా శ్రీ కృష్ణదేవరాయలు తిరుపతిని తన భార్యలైన తిరుమలదేవి చిన్నాంబతో దర్శించారు? కొండవీటి ముట్టడి. ఉదయగిరి. ఉమ్మత్తూరు. బీదర్. సమాధానము ఉదయగిరి. అత్యంత వృద్ధ వయస్సులో 90 పట్టాభిషిక్తుడైన విజయనగర రాజు ఎవరు? సదాశివరాయులు. తిరుమల దేవరాయులు. మొదటి శ్రీరంగ దేవరాయులు. రెండవ శ్రీరంగ రాయలు. సమాధానము తిరుమల దేవరాయులు. మొగలు చక్రవర్తి సమకాలీకుడైన విజయనగర రాజు ఎవరు? మొదటి దేవరయలు. కృష్ణదేవరాయలు. రెండవ వెంకటపతి రాయలు. మూడవ వెంకటపతి రాయలు. సమాధానము రెండవ వెంకటపతి రాయలు. ఏ దేవాలయ గర్భగుడిలో కప్పుపై వీరభద్రుని ప్రక్కన అంజలి ఘటించి నిలబడిన విరూపణ్ణతో కలిపి చిత్రించిన పెద్ద వర్ణ చిత్రముంది? విఠ్లాలయం. వీరభద్రేశ్వర ఆలయం. తాడిపత్రి ఆలయం. కృష్ణస్వామి ఆలయం. సమాధానము వీరభద్రేశ్వర ఆలయం. సంగీత కళారహస్యనిధి అనే బిరుదు గల కవి ఎవరు? అల్లసాని పెద్ద. రామరాజ భూషణుడు.
తెనాలి రామకృష్ణుడు. బండారి లక్ష్మీనారాయణ. సమాధానము: రామరాజభూషణుడు. ఏ ఆలయంలో ద్వార బంధపు నిలువు కమ్మలమీద మకరాధిష్ఠిత గంగాదేవి సాలభంజిక శిల్పం ఉంది? వీరభద్రేశ్వర ఆలయం, కృష్ణ స్వామి ఆలయం, విఠ్లాలయం, తాడిపత్రి ఆలయం. సమాధానము: తాడిపత్రి ఆలయం. జైన కంచిలోని వర్ధమానుని గుడిలోని జైన చిత్రాలు ఏ విజయనగర రాజువి? శ్రీకృష్ణ దేవరాయలు, రెండవ దేవరాయలు, మొదటి బుక్కరాయలు, రెండవ వెంకటపతి నాయుడు. సమాధానము: రెండవ వెంకటపతి నాయుడు. ఒకప్పుడు ప్రభువుల దృష్టిలో ప్రతిభకు స్థానం లేదని భావించి రాజుల్ మత్తుల్ వారి సేవ నరక ప్రాయంభు అని దుమ్మెత్తిపోసిన కవి ఎవరు? అల్లసాని పెద్దన. పిల్లలమర్రి పినవీరభద్రుడు. దూర్జటి. రామరాజభూషణుడు. సమాధానము: దూర్జటి. రామటెంకలు అనే నాణేములను జారీ చేసిన విజయనగర రాజు ఎవరు? అచ్యుతదేవరాయలు, తిరుమల రాయలు, వెంకటపతి రాయులు, శ్రీకృష్ణరాయలు. సమాధానము: తిరుమల రాయలు. విరూపాక్ష దేవాలయం నిర్మించిన విజయనగర రాజు ఎవరు? మొదటి దేవరాయలు, రెండవ వెంకటపతి రాయలు, మొదటి హరిహర రాయలు, రెండవ దేవరాయలు. సమాధానము: మొదటి హరిహర రాయలు. కవి కల్పభూజ అనే బిరుదుగల విజయనగర రాజు ఎవరు? రెండవ దేవరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు, మొదటి దేవరాయలు, అచ్యుత దేవరాయలు. సమాధానము: రెండవ దేవరాయలు. మన దేశానికి వచ్చి స్థిరపడిన పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, ఇంగ్లీష్ మొదలైన ఐరోపా వర్తకులను స్థానికులు ఏమని పిలిచేవారు? సంప్రతులు, బీడారులు, పరంగీలు, సమయాలు. సమాధానము: పరంగీలు. విజయనగర రాజులలో వైష్ణవ మతమును అవలంబించిన మొట్టమొదటి రాజు ఎవరు? మొదటి విరూపాక్షి రాయలు, రెండవ వెంకటపతి రాయలు, మొదటి దేవరాయలు, శ్రీరంగ రాయలు. సమాధానము: మొదటి విరూపాక్షి రాయలు. శ్రీ వెంకటేశ్వరయనమ అనే లేఖనము ఉన్న నాణేములను జారీ చేసిన విజయనగర రాజు ఎవరు? రెండవ వెంకటపతి రాయలు, శ్రీకృష్ణ దేవరాయలు, మొదటి దేవరాయలు, మొదటి విరూపాక్షి రాయలు. సమాధానము: రెండవ వెంకటపతి రాయలు. కవితార్కిక సింహ బిరుదుగల ఆచార్యుడు ఎవరు? వేదాంత దేశికుడు, విద్యారణ్యులు, వ్యాసతీర్థులు, సాయనాచార్యులు. సమాధానము: వేదాంత దేశికుడు. త్యాగరాజు ఎవరి సమకాలికుడు? రెండవ శరభోజి, తులజాతికి, షహాజీ, రెండవ ఏకోజీ. సమాధానము: రెండవ శరభోజి.